వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. మా నేషనల్ డైరెక్టర్ అయిన జాయింట్ జిల్లా సార్ని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ విద్య నేర్పించే గురువు టీచర్ సూర్యప్రకాష్ రెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓటు యొక్క విలువ, దాని ప్రాధాన్యత, ఎవరిని మంచి అధికారులని అధికారులు కాదు పొజిషన్ పరిపాలించే వాళ్ళని ఎన్నుకోవడానికి ఇక్కడ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, దాని గురించి ఎన్నికల నోడల్ ఆఫీసర్ జీవి రాజకుమార్ గారు తర్వాత ప్రసంగిస్తారు. ఇప్పుడు ఓటు విలువ గురించి తెలియజేయడానికి సూర్యప్రకాష్ రెడ్డి సార్ని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈ సమావేశాలు ఏర్పాటు చేయడానికి చేసిన శ్రీనివాసులు గారు, ఇక్కడికి చేసినటువంటి మన భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పరిరక్షించుకుంటున్నాము అంటే ఒక రాజ్యాంగం ద్వారా, అంటే అవర్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ఈ భారత రాజ్యాంగం ఏమిచ్చిందయ్యా అంటే ప్రతి ఒక్కరికి బుల్లెట్ లాంటి ఓటుని ఇచ్చింది. బుల్లెట్ లాంటి ఓటుని ఇచ్చింది. ప్రతి ఒక్కరు దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా దాన్ని అందరూ వినియోగించుకునేలా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఇప్పుడు మనం వచ్చిన మంది ఉన్నారు. మనము ఇంటికి వెళ్ళాక ఎందుకు అయ్యాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. నాయకులు గారు ఓటర్లకు నమస్కారం ఉన్నారు. చాలా అద్భుతమైన పదప్రయోగం, చాలా బాగా అనిపించింది. అందరికీ నమస్కారం అంటారు కానీ ఓటర్లందరికీ నమస్కారం చాలా బాగా చెప్పారు. సో అదే మన ముఖ్య ఉద్దేశం కూడా మనం ఈరోజు ఎందుకు ఇక్కడ చేద్దాం అనేది అదే విషయం. ఓటు యొక్క ప్రాముఖ్యత, ప్రజాస్వామ్యానికి ఓటుకి ఏంటి సంబంధం, ఈ విషయాల గురించి మనం ఓటు ఎందుకు చేయాలి, అలాంటి విషయాల గురించి మాట్లాడతాము. జనరల్గా లయన్స్ క్లబ్ అంటే రక్తదానం చేస్తారు, ఇంకా ఏదో సేవా కార్యక్రమాలు, చుట్టూ పంచుతారన్నారు, ఇంకా ఏదో అన్నీ వింటూ ఉంటాం. సో అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, సరే ఇన్ని చేస్తున్నారు కదా, మనం అడిగితే మనకు సహాయం చేస్తారేమో అంటే మనోహర్ ద్వారా ప్రయత్నిస్తే శ్రీనివాస్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యారు. సార్ బ్రహ్మాండంగా చేస్తాము, రండి సార్ మంచి మీటింగ్ పెట్టి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేద్దాము, ఇది ఒక మంచి కార్యక్రమమే, సమాజానికి ఉపయోగపడేది ఏదైనా సేవనే కదా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం. ప్రతి సంవత్సరం అంటే 5 ఏళ్ళకి ఒకసారి వస్తున్నాం మనకి ఎలక్షన్స్. ఇది కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఎప్పుడైనా మీరు విన్నారా 100% ఓటింగ్ జరిగిందని ఒక మాట ఎప్పుడైనా విన్నామా? ఎక్కడ పేపర్ దగ్గర చదివామా? లేదు. ఎందుకు జరగడం లేదు? ఏం వేస్తాంలే నేను చెప్తాను. ఆ రోజు సెలవు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? జీతంతో కూడిన సెలవు. అంటే మీరు ఓటు వేయడానికి వెళ్ళినందువల్ల మీకు నష్టం జరగకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం అందరినీ ఓటు వేయడానికి ప్రోత్సహించడానికే జీతంతో కూడిన సెలవులు మంజూరు చేస్తున్నారు. కార్మికులని, ఉద్యోగులని, ఎవరికైనా కూడా జీతంతో కూడిన సెలవు ఇస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? సెలవు వచ్చింది, ఈరోజు ఎక్కడ పోదాం, సినిమా పోదామా, పార్టీ చేసుకుందామా? పైగా ఈసారి ఇంకా ఏం జరిగిందంటే సెకండ్ సాటర్డే సండే తర్వాత మండే రోజు ఎలక్షన్ వచ్చింది. ఇంకా సూపర్. ఈసారి లాంగ్ వీకెండ్ 3 రోజులు కదా, సరే ఎక్కడ గోవాకి వెళ్దామా, ఇంకెక్కడికి, ఇంకేదో ఆలోచనలు, బెంగళూరు వెళ్దామా, బళ్ళారి వెళ్దామా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సో ఇది తప్పు. మన ప్రజాస్వామ్యానికి ఓటు అనేది ఒక ముఖ్యమైన పునాది. సో ఇదే మనం నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఇప్పుడు మన జీవితంలో మనం ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం.
కుటుంబానికి, ఉద్యోగపరంగా, సమాజపరంగా ఎన్నో పనులు చేస్తున్నాం. సో దాంట్లో అన్నిటికన్నా చెప్పాలంటే ముఖ్యమైనది ఓటు వేయడం అనే ఒక బాధ్యత ఏదైతే రాజ్యాంగం ఇచ్చిందో ఆ బాధ్యత నిర్వర్తించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకు మనం ఓటు వేయలేదు? జనరల్గా మనం చూస్తే ఎంత జరుగుతుందంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఫస్ట్ ఫేజ్లో 66% జరిగింది, సెకండ్ ఫేజ్లో 67% జరిగింది. అంటే దాదాపుగా 100కి 33-34 మంది ఆ రోజు ఓటు వేయడానికి రాలేదు. అంటే దాన్ని ముఖ్యమని అనుకోలేదు. అలాంటి నిర్లిప్త భావాన్ని తొలగించాలని ఈసారి ఎలక్షన్ కమిషన్ యాక్చువల్గా చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేసింది. అక్టోబర్, నవంబర్ అప్పటి నుంచే మొదలుపెట్టారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని నో వన్ లెఫ్ట్ బిహైండ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. అంటే భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు ఇవ్వాలి, ఆ ఇచ్చిన ప్రతి వ్యక్తితో ఓటు వేయించాలి. ఈ కాన్సెప్ట్ పెట్టుకొని విపరీతంగా ప్రచారం చేస్తారు. చాలా విస్తృతంగా దేశవ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీలు తీసుకున్నారు, ప్రతి ఒక్కరితో చెప్పించారు, పేపర్లలో వేశారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోండి అని చెప్పారు. కాలేజీకి వెళ్ళాము, ఎంఆర్ఓ గారిని అందరినీ తీసుకొని కాలేజీకి వెళ్ళి వాళ్ళకు అర్థం చేయించాము, మీరు ఓటు రిజిస్టర్ చేసుకోవాలి, వెయ్యాలి అని. రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మాక్సిమం 18 ఇయర్స్ ఉన్న ఈసారి ఫస్ట్ టైం ఓటు వేయబోతున్న వాళ్ళు లక్షల్లో, కోట్లలో వచ్చారు. సో అది అంతవరకు ప్రక్రియ సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ మనం ఈసారి చాలా మందిని మొబిలైజ్ చేసి రిజిస్టర్ చేసుకోవడానికి అయితే ఎంకరేజ్ చేశాం. సో కొత్త ఓటర్లు చాలా మంది చేరారు. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? ఇంకా ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఇప్పుడు మిగిలిన బాధ్యత 2 పనులు. ఒకటి మామూలుగా ఎలక్షన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఓటర్గా, రెండోది ఓటు వేయడం, మూడోది నిజాయితీగా ఓటు వేయడం. సో ఒకటి ప్రాసెస్ అయిపోయింది, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాము. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రెండో దాని మీద దృష్టి పెట్టింది. నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టారు. సో నేను మన నియోజకవర్గానికి నోడల్ ఆఫీసర్ని, కాలేజీలు అన్ని వెళ్తున్నాం, బైక్ ర్యాలీ కూడా చేసాం, మనం ఈరోజు చూస్తుంటారు. సో అన్ని పనులు చేసాము, పుస్తకాలు ప్రతి కాలేజీకి వెళ్తున్నాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు, డాక్టర్ సంఘాలు, వాళ్ళతో మాట్లాడుతున్నాం, అంగన్వాడీ వాళ్ళు, మొత్తం ఎక్కడైతే గ్యాదరింగ్ ఉంటుందో ఒక 20-30 మంది ఉన్నారంటే కూడా ప్లస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇంకా ఉపాధి హామీ కూలీలతో కూడా మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఈ ఓట్ అనేది ఎంత ముఖ్యమైనది, దీనివల్ల ఏం జరుగుతుంది అనేది అర్థం చేయించాలనే ఉద్దేశంతో ఇంత విస్తృతంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు 70, 80లో వచ్చేటప్పటికి పోలింగ్ స్టేషన్ అనేది పక్కూరులో ఉంటుంది. పంచాయతీలో 4 ఊర్లు ఉన్నాయంటే ఒక ఊర్లోనో 2 ఊర్లలోనో పోలింగ్ స్టేషన్ ఉంటుంది. ప్రతి ఊరికి పోలింగ్ స్టేషన్ కూడా ఉండేది కాదు. ఆ పోలింగ్ స్టేషన్ లో కూడా దాదాపు ఒక 2000, 2500, 3000 కిలోమీటర్లు ఉండే కాలం కూడా ఉంది. అప్పుడు ఏం జరిగేది? అందరూ వచ్చి లైన్ లో నిలబడుకొని అంత దూరం వెళ్ళాలి. ఫస్ట్ ఓటు వేయడానికి మన ఇంటి దగ్గర ఏమి ఉండదు, పక్క ఊర్లో ఉందంటేనే న్యాచురల్లీ దూరం కదా. సో అంత దూరం వెళ్ళి లైన్ లో నిలబడి 1 గంట సేపు లైన్ లో నిలబడాలి, ఎవరు పోతారులే, అంతసేపు ఎవరు నిలబడతారులే, ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేశారు? సో వద్దు, మనం ఎంకరేజ్ చేయాలి. ఓటర్ అనేవాడు, ప్రజలు అనేవాడు ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు పర్లాంగ్ దూరం కన్నా తక్కువ డిస్టెన్స్ లో పోలింగ్ బూత్ వచ్చేసింది. మీ అందరికీ దగ్గరే ఉంది కదా పోలింగ్ స్టేషన్, మలుపు జరుగుతూనే అక్కడే ఉంటుంది, లేదు ఇంకా కొంతమందికి ఇంటి పక్కనే కూడా ఉన్నాయి, అంత దగ్గరికి వచ్చేసింది. సరే పోలింగ్ పోయి లైన్ ఏమైనా నిలబడాలా? లేదు. ఇంత ముందులాగా 3000, 2000 ఏం లేవు, 600-700తో ఒక బూత్. 600-700 కన్నా పెద్దగా ఏం లేదు. ఎక్కడన్నా ఇంకా అదే మిగిలిపోయినా ఏం లేదు అన్న చోట 1000-1200 ఉన్నారు తప్ప మోస్ట్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్స్ లో 600-700 మంది కన్నా లేదు. సో మనం ఎంతసేపు ఉంటుంది? అందులో పొద్దున్న 7 గంటలకి, ఎండాకాలంలో సూర్యుడిని చూసే బదులు పొద్దున్న 7 గంటలకు వెళ్ళామంటే 10 నిమిషాల్లో ఓటేసి వచ్చేది. మన కోసం 5